ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే కుంభరాశిలో శని వక్రగతిలో ఉంటూ మనకి అక్కడి నుంచి 6వ స్థానంలో కుజుడు ఎంటర్ అవుతూ ప్రజెంట్ అయితే కుంభం నుంచి 5వ స్థానంలో శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. తన శని వక్రించినందుకు తన యొక్క కాంబినేషన్, తన యొక్క దృష్టి 5 యాక్సెస్లో ఉంటూ దాని తర్వాత అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. అలా కర్కాటక రాశిలో నీచంలో ఉన్నప్పుడు కుజుడి మీద దృష్టి ఉన్నందుకు అసలు ద్వాదశ లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో బాగుంటుంది, మరియు అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మేష లగ్నము, లగ్నం తెలియని వారి లగ్నంతో చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి ప్రజెంట్ 3లో ఉంటూ కుజుడు తర్వాత అక్టోబర్ 20 నుంచి 4లోకి వెళ్ళి శనిని వీక్షిస్తాడు. మనకి ఈ సంవత్సరం కూడా మనకి క్రోధినామ సంవత్సరం అవ్వడం మీరు చూస్తూనే ఉంటారు. మనం క్రోధినామ సంవత్సరానికి ముందే చెప్పుకున్నాం ఏమని, ఈ సంవత్సరం అంతా గొడవలు, గందరగోళాలు, ఒకరి మీద ఒకరి విద్వేషాలు, గందరగోళం అలాగే ఉంది. చూడండి మహర్షులు ఎంత గొప్పగా ఇచ్చారో సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఈ శని కుజులు ఎప్పుడైతే మేషం వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇస్తాయి చూసుకున్నట్లయితే ఇది దశమ స్థానంని, చతుర్థ స్థానాన్ని రూల్ చేస్తుంటాయి. దశమం అంటే వృత్తి, చతుర్థం అంటే గృహము, వాహనము, మానసిక స్ట్రెస్సు, తల్లిగారికి సంబంధించిన శీలానికి సంబంధించిన విషయాలు. అంటే ఏమిటి, మీరు ఏ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇవి కొనుగోలు చేసేటప్పుడు సరైనటువంటిది కొనుగోలు చేస్తున్నానా లేదా, తొందరపడి ఏమైనా కొనుగోలు చేస్తున్నానా, లేనట్లయితే వాహనం మీద అనవసరంగా అత్యుత్సాహంతో స్పీడ్గా వెళ్తున్నాను, అవసరం ఉందా లేదా, ఇక్కడ స్పీడ్గా వెళ్ళడం అవసరమా కాదా, ఏదైనా ప్రమాదం ఉందా ఇంత స్పీడ్గా వెళ్తే అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో వాహన స్థానంలో కూర్చొని ఉన్నాడు. అదేవిధంగా దశమ లాభాధిపతి అయినటువంటి శని మీద కుజుడు దృష్టి ఉంది. నీచపడి దృష్టి వేరు, ఉచ్చలో ఉన్న దృష్టి వేరు. నీచపడినటువంటి దృష్టి ఏం చేస్తుందంటే దశమంలో వక్రించుకుంటూ దశమం వైపు వెళ్తున్నటువంటి శని మీద పడుతుంది దృష్టిది. అంటే ఏమిటి, దశమ లాభాధిపతి, వృత్తి వ్యాపారాల కారకుడు శని అవుతాడు మనకి ఈ మకరం వారికి. అంటే మీరు తొందరపడి ఒక్కోసారి ఏదో అగ్రెసివ్గా తొందరపడి ఉద్యోగం మానేయడం, అగ్రెసివ్గా ఎవరో ఏదో వ్యాపారం చెప్తే మనం ముందు వెనక అసలు మనం చేయగలమా చేయలేమా, మార్కెట్ పరిస్థితి ఏమిటి అనేటువంటి తెలుసుకోకుండా అగ్రెసివ్గా వెళ్ళి ఒక వ్యాపారం ప్రారంభించడం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ 2 గ్రహాలు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలు కానీ ఈ విశ్వం మొత్తం కూడా ఎనర్జీ గేమ్. అంటే ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీ ఎలాగా బీట్ చేస్తుంది, ఎలా ఆక్రమిస్తుంది, ఎలా దాని మీద గెలుస్తుంది, విశ్వం మొత్తం ఎనర్జీ గేమే. గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేసేటప్పుడు కూడా ఆ రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, వాళ్ళ నీటి వరుణాస్త్రాన్ని వదిలితే వీళ్ళు అగ్నాస్త్రాన్ని వదలడం, వీళ్ళు అగ్నాస్త్ర వాళ్ళ వరుణం వదలడం. మీకు బండాసురుడి యొక్క యుద్ధంలో కూడా రోగానికి సంబంధించిన అస్త్రం వదులుతాడు బండాసురుడు. అమ్మవారు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే అస్త్రాన్ని వదులుతుంది రోగాన్ని తగ్గించేది. అంటే ఏమిటి, ఈ ఎనర్జీస్ ఇలా ఉన్నప్పుడు అసలు ఏం చేయాలి. ఇక్కడ మీరు గమనించండి, చతుర్థంలో కుజుడు, దశమంలో లాభంలో ఉంటూ దశమంలోకి వెళ్తున్న శని. ఇది కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఆవేశము, బద్ధకము, వర్క్ రిలేటెడ్ కోప స్వభావం, ఈ ఎనర్జీ ఫామ్ అయింది. ఏ విషయాల్లో, చతుర్థ దశమాలు అంటే గృహము, వాహనము, తల్లిగారు, వృత్తి వ్యాపారాలు. ఇక్కడ మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు బుద్ధిని ప్రవేశపెట్టాలి. అంటే ఏమిటి, మీరు ఎంత విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటే, ఎంత సూర్య ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది. మరి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏదో ఒక మంచి కూడా జరగాలి కదండి. అంటే ఈ సిచ్యువేషన్స్ మీకు ఫ్యూచర్లో మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండేలా చేస్తాయి. అయితే మీరు గోవులకు కూడా క్యారెట్స్, బెల్లము తినిపించండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ శని కుజులు పరస్పర వీక్షణ, ఇది ఒక 4-5 నెలలు ఉంటుంది కాంబినేషన్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకి చలికాలం వచ్చింది,
అందరికీ జలుబు ఏం చేయదు. కొంతమందికి ఏమో ఎక్కువ జలుబు చేస్తే, కొంతమంది నార్మల్గానే ఉంటారు. ఎందుకు? వాళ్ళల్లో ఆ శక్తి ఉంది. తట్టుకునే శక్తి కొంతమందికి ఉంది, కొంతమందికి తట్టుకునే శక్తి లేదు. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది వాళ్ళని రూల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? మీ జన్మజాతకంలో కనుక శని కుజుల వీక్షణలు ఉన్నా, అంటే శని నుంచి కుజుడు అష్టమంలో ఉండడం, లేకపోతే శని నుంచి కుజుడు సప్తమంలో ఉండడం, చతుర్థంలో ఉండడం, దశమంలో ఉండడం, అంటే 4 and 10 యాక్సెస్ ఇట్లా ఉన్నాయి, లేదా కలిసి ఉన్నారు, అప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదీ కాకుండా ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వారు పర్టికులర్గా మహాదశ కూడా నడుస్తుంది అనుకోండి, అంటే శని కుజులు కలిసి ఉన్నారు లేదా వీక్షణలో ఉన్నాయి, ఆ మహాదశ నడుస్తుంది. కుజ మహద్దశో శని మహద్దశో, లేకపోతే ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉందో ఆ రాశి దశ, అంటే ఉదాహరణకి బుధ రాశుల్లో ఉంది బుధదశ వచ్చిన, కర్కాటకంలో చంద్రరాశిలో ఉంది చంద్రదశ వచ్చిన, సింహరాశిలో ఉంది రెండు కాంబినేషన్ కలిసి రవి యొక్క మహాదశ వచ్చిన, ఇట్లా ఆ రెండూ కలిసి ఏ రాశుల్లో ఉన్నాయో ఆ మహాదశ, లేదా రెండు విడివిడిగి రాశుల్లో ఉంటే ఆ అంతర్దశ మహాదశ, ఎందుకంటే అవి రూల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఏమండి మాకు రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, లగ్నం తెలియదు, మేము ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఏమీ లేదు. ఇక్కడ మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా మీరు క్యారెట్లు బెల్లము తినిపించండి. మంత్రం ఏం చేసుకోవాలి? లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం స్కందాయ నమః, లేదా ఓం మర్కటాయ నమః, ఈ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఓం మర్కటాయ నమః, ఈ రెండు సంపుటీకరణ చేసినట్టుగా కూడా చేసుకుంటే మీకు ఆ శని కుజులు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీ ఫార్మింగ్ చేసేటువంటిది ఎలా అంటే, ఇప్పుడు బాగా బయట చలేస్తుంది కానీ కోట్ వేసుకున్నాం, స్వెటర్ వేసుకున్నాం, మనకు చలియదు. ఎందుకు? బయట చలి ఉంది కదండి, అంటే మీరు ఒక రక్షణ కవచాన్ని పెట్టుకున్నారు. అలాగే ఒక మంత్రం అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీని ఫామ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఈ శని కుజులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషుల్లో అన్నిట్లో కూడా ఒక అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. మనుషులు మాత్రమే కాదు, మీరు పెంచుకునేటువంటి పెంపుడు జంతువుల్లో, అది గుర్రాలు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఏదైనా పెంపుడు జంతువులు చూస్తున్నాం అనుకోండి, అవి కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తిస్తుంటాయి. అలాంటప్పుడు మనం చూడండి కొన్నిసార్లు చూస్తుంటాం, ఓ పిల్లవాడు ఎవరో వెళ్తుంటే కుక్కలేవో వెంటబడ్డా ఆయన, ఇట్లాంటివి. అంటే ఏమిటి? చిన్నపిల్లల్ని ఎక్కడికైనా పంపించేటప్పుడు పెద్దవాళ్ళకంటే ప్రాబ్లం లేదు, అక్కడ కాస్త ఈ జంతువులు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉండేటువంటి కొన్ని ఉంటుంటాయి. ఒక్కోసారి ఆవు వచ్చే ఉన్న పొడి చేస్తుంటే, ఎద్దు వచ్చే ఉన్న పొడి వస్తుంది, లేనట్లయితే కుక్కలు వచ్చేవి చేస్తుంటాయి. ఒక్కోసారి కొన్ని ఊర్లలో కొన్ని చింపాంజీలు, కోతులు లాంటివి వచ్చే వాళ్ళలో చేస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? జీవజాతిలో ఆ కాంబినేషన్ అనేటువంటిది ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంది. మనుషుల్లో ఒక అగ్రెసివ్ నేచర్ని క్రియేట్ చేస్తుంటుంది. చిన్న విషయాలకే గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఏదో యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. యుద్ధం వద్దనుకుంటేనే మళ్ళీ యుద్ధం చేస్తూ ఉంటుంటారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కనుక ఈ 2 నామాలు రెగ్యులర్గా కనుక చేస్తూ నువ్వులు కందులు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా, మీ గ్రహస్థితి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గోచార గ్రహం యొక్క ప్రభావం కొంతే ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీ స్థితి తెలుస్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు, మీరు ఏ రంగంలోకి వెళ్తే ధనం సంపాదిస్తారో తెలుస్తుంది. మీ సిబ్లింగ్ కారకుడు ఎలా ఉన్నాడు, మీకు సహకరించే వాళ్ళు ఎవరెవరో తెలుస్తుంది. మీ చతుర్థాధిపతి ఎలా ఉన్నాడు, మీరు గృహం ఎప్పుడు ఎక్కడ ఎలా కొనుక్కోవాలి, ఎందులో బాగుంటుంది ఎందులో బాగాదు అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా మీ సంతానము, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ, వివాహ జీవితము, ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడు మార్పులు వస్తున్నాయి. ఏ ఉద్యోగంలో వెళ్తే మీరు సెటిల్ అవుతారు, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, విదేశాలకు వెళ్ళాలా వద్దా, ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది, ఎక్కడ మీరు లక్కీ నెంబర్స్ని ఎలా ఎంచుకోవాలి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అంటే మీ జన్మజాతకం 90% to 80 to 90% రూల్ చేస్తే ఒక 10 to 20% గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. అంటే గోచారంలో ఈ కండిషన్ ఉంది కాబట్టి మీ జన్మజాతకంలో కూడా ఆ కండిషన్ సంబంధించి నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి.